ఈ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన లిస్టెడ్ కంపెనీలు ఈ ఎఫ్పిఓ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా, రైట్ ఇష్యూస్ ద్వారా, క్యూఐపి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా ఇలా రకరకాల రూట్స్ లో క్యాపిటల్ ని రైజ్ చేస్తాయి, డబ్బుల్ని రైజ్ చేసి ఎక్స్పాండ్ అవుతాయి. మరి స్టాక్ మార్కెట్ లిస్ట్ అవ్వని ప్రైవేట్ కంపెనీలు ఏ రూట్స్ లో డబ్బుల్ని రైజ్ చేస్తాయి? ఈ అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీల యొక్క క్యాపిటల్ రైజ్ రూట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్, ఇండియా లోపల మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. అవేంటి అంటే ప్రైవేట్ కంపెనీలు, పబ్లిక్ కంపెనీలు అంటే అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలు, అండ్ లిస్టెడ్ కంపెనీలు. లిస్టెడ్ కంపెనీలు అంటే మన అందరికి తెలిసిందే స్టాక్ మార్కెట్ లోపల లిస్ట్ అయిన కంపెనీలు. ప్రైవేట్ కంపెనీలు మోస్ట్లీ ఇవి స్టార్ట్అప్ కంపెనీలు. ఈ కంపెనీల యొక్క పేరు చివరన పీవీటీ ఎల్టీడీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటది. ఈ ప్రైవేట్ కంపెనీ లోపల లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు, అంటే షేర్ హోల్డర్స్ లిమిటెడ్ గా ఉంటారు. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్స్ ని, డిబెంచర్స్ ని పబ్లిక్ కి ఇవ్వరు. పబ్లిక్ కంపెనీలు ఆర్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలు. ఈ కంపెనీల యొక్క పేరు చివరన లిమిటెడ్ ఎల్టీడీ అని ఉంటది. ఈ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ లోపల మెంబర్స్ యొక్క లిమిట్ అనేది ఏమీ ఉండదు. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్స్ ని బయట పబ్లిక్ కి ట్రాన్స్ఫర్ చేసి మనీని రైజ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్ ఐపీఓ ద్వారా అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఎన్ఎస్సి, బిఎస్సి లాంటి ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్న కంపెనీలే. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సి, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటువంటి కంపెనీలు అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీల కిందకి వస్తాయి. ఈ అన్లిస్టెడ్ కంపెనీల యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీలు అండ్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలు ఎలా క్యాపిటల్ రేట్ చేస్తాయో తెలుసుకుందాం. వెల్కమ్ టు లామా వెల్త్. మన ఛానల్ లోపల ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ ఉన్నాయి. అండ్ ఈ స్టాక్ మార్కెట్ యొక్క బేసిక్స్ మీద కూడా ఇప్పుడిప్పుడే వీడియో స్టార్ట్ చేస్తున్నా. మీ ఫ్రీ టైమ్ లో మన వీడియోస్ ని చూసి అలాగే మన లామా వెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటది. ఇక మా టాపిక్ లోకి వస్తే, ఈ అన్లిస్టెడ్ కంపెనీస్ ఈక్విటీ బేస్డ్ అంటే షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయడం అండ్ డెప్ట్ బేస్డ్ వడ్డీకి అప్పు తీసుకోవడం, ఈ 2 మెథడ్స్ ద్వారా క్యాపిటల్ ని రైజ్ చేస్తాయి. ఈ క్యాపిటల్ రైజ్ యొక్క బ్రేక్ డౌన్ లోకి వెళ్తే, ఇందులో ఫస్ట్ ది సెల్ఫ్ ఫండింగ్ ఆర్ బూట్ స్ట్రాపింగ్. ఈ విధానంలో కంపెనీ యొక్క ఫౌండర్స్ వాళ్ళ యొక్క ఓన్ సేవింగ్ మనీని ఆర్ బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ నే ఆ కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ కి వాడతారు. బయట ఇన్వెస్టర్ నుంచి ఎటువంటి క్యాపిటల్ ని తీసుకోరు. సో ఈ కంపెనీ లోపల ఫుల్ కంట్రోల్ ఆ కంపెనీ యొక్క ఫౌండర్స్ దగ్గరే ఉంటది. సెకండ్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆర్ ఏంజల్ ఇన్వెస్టర్స్. కంపెనీ యొక్క ఫౌండర్స్ వాళ్ళకు తెలిసిన ఫ్యామిలీస్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి అండ్ ఈ ఏంజల్ ఇన్వెస్టర్స్ అని ఉంటారు, అంటే హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్, ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి క్యాపిటల్ ని రైజ్ చేస్తారు. ఇలా రైజ్ చేసిన డబ్బులకి ఈ కంపెనీ ఫౌండర్స్ వాళ్ళకి ఐదర్ వడ్డీని ఇస్తారు, లేకపోతే ఈ కంపెనీ యొక్క షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. థర్డ్, వెంచర్ క్యాపిటల్ విసి. కొన్ని ప్రొఫెషనల్ ఫర్మ్స్ ఉంటాయి, అంటే ప్రొఫెషనల్ సంస్థలు ఉంటాయి. వీళ్ళు హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టార్ట్అప్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇటువంటి ప్రొఫెషనల్ ఫర్మ్స్ నే మనం వెంచర్ క్యాపిటల్ విసి అంటాం. వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి ఎక్స్చేంజ్ గా కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్ ని అంటే ఓనర్షిప్ ని తీసుకుంటారు. అండ్ కంపెనీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ లో అడ్వైసెస్ ఇచ్చి ఆ కంపెనీని గ్రో చేసి వాళ్ళ షేర్స్ యొక్క వాల్యూని పెంచుకుంటారు. ఫోర్త్, ప్రైవేట్ ఈక్విటీ. ఇవి వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ కన్నా కాస్త పెద్ద సంస్థలు. ఈ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు మెచ్యూర్డ్ కంపెనీస్ లో ఏవైతే స్టాక్ మార్కెట్ లిస్ట్ అవడానికి రెడీగా ఉన్నాయో అటువంటి కంపెనీల్లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీకి బదులుగా కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్ ని తీసుకుంటారు. ఫిఫ్త్, ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆర్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్. ఈ విధానంలో అన్లిస్టెడ్ కంపెనీస్ న్యూ షేర్స్ ని ప్రైవేట్ గా అంటే సెలెక్టెడ్ ఇన్వెస్టర్లకి, ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కి, హెచ్ఎన్ఐస్ కి ఇష్యూ చేసి పెద్ద మొత్తంలో డబ్బుల్ని రైజ్ చేస్తారు. ఇప్పటిదాకా చెప్పిన క్యాపిటల్ రైజ్ రూట్స్ అన్ని ఈక్విటీ బేస్డ్ రూట్స్, అంటే ఈక్విటీ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు రైజ్ చేసే రూట్స్. సిక్స్త్, డెప్ట్ ఫైనాన్సింగ్. ఈ విధానంలో కంపెనీస్ ఎటువంటి ఈక్విటీ షేర్స్ ని అంటే ఓనర్షిప్ ని ట్రాన్స్ఫర్ చేయకుండా బ్యాంక్ లోన్స్ ద్వారా, ప్రైవేట్ గా ఎన్సీడీస్ అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా ఇలా రకరకాల డెప్ట్ రూట్స్ లోపల మనీని రైజ్ చేస్తారు. ఇలా ఈ కంపెనీస్ రైజ్ చేసిన డెప్ట్ కి రెగ్యులర్ గా ఇంట్రెస్ట్ ను పే చేస్తూ ఉంటారు. సెవెంత్, కార్పొరేట్ వెంచర్ క్యాపిటల్. ఈ విధానంలో పెద్ద పెద్ద వెల్ నోన్ కంపెనీస్ ప్రైవేట్ వెంచర్ క్యాపిటల్ గా ఉండి వాళ్ళ యొక్క ఓన్ మనీని చిన్న చిన్న ఇన్నోవేటివ్ స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. దీన్నే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ కార్పొరేట్ వెంచర్ క్యాపిటల్ యొక్క గోల్ ప్రాఫిట్స్ ను సంపాదించడం మాత్రమే కాదు, స్ట్రాటజిక్ బెనిఫిట్స్ అంటే న్యూ టెక్నాలజీ, ఇన్నోవేటివ్ ఐడియాస్ ని నేర్చుకోవడం అండ్ కొత్త ట్రెండ్స్ ని ఎర్లీగా ఇన్వెంట్ చేయడం లాంటి వాటి కోసం ఈ కార్పొరేట్ వెంచర్ క్యాపిటల్స్ ఈ చిన్న చిన్న ఇన్నోవేటివ్ స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫ్యూచర్ లో ఈ కార్పొరేట్ వెంచర్ క్యాపిటల్స్ ఆ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్స్ తో ఐదర్ స్ట్రాటజిక్ పార్ట్నర్ గా ఉంటాయి ఆర్ ఆ స్టార్ట్అప్ ని బై చేస్తాయి. ఎయిత్, జాయింట్ వెంచర్ అంటే కొలాబరేషన్ విత్ అదర్ కంపెనీస్. ఒక కంపెనీ మనీ కోసం, స్కిల్స్ కోసం, వర్క్ ని స్ప్లిట్ చేసుకోవడం కోసం మరొక కంపెనీతో కలిసి ఒక స్ట్రాటజిక్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడాన్ని జాయింట్ వెంచర్ అంటాం. ఈ జాయింట్ వెంచర్ లో ఎన్ని కంపెనీస్ ఉంటే అన్ని కంపెనీస్ రిస్క్ ని, కాస్ట్ ని షేర్ చేసుకుంటాయి. ఈ జాయింట్ వెంచర్ తోనే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ న్యూ మార్కెట్ లో, ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్ లో ఎంటర్ అవుతాయి. ఇలా ఇన్ని విధాలుగా అన్లిస్టెడ్ కంపెనీలు ఆ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి, పెద్ద గోల్స్ ని అచీవ్ చేయడానికి క్యాపిటల్ ని రైజ్ చేస్తాయి. ఎలా అనిపించింది వీడియో? ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన లామా వెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఒక అన్లిస్టెడ్ కంపెనీ ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా స్టాక్ మార్కెట్ లోకి ఎలా వస్తుందో తెలుసుకుందాం. టిల్ దెన్ సేఫ్ ఇన్వెస్టింగ్, బీ హెల్తీ. జై హింద్.